హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ స్టైల్ ఫోటో లిరికల్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బాయ్స్కి వేరే లిరిక్స్ ఇచ్చాను, గర్ల్స్కి వేరే లిరిక్స్ ఇచ్చాను. అవి రెండు డెమోలు చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ డెమో చూడండి. వారే రెండు కన్నుల్లో పోలేడంత సిగ్గుదాగుంది. ఏం చేస్తున్నానో ఇంకా డెమోలు మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, మీ సపోర్ట్ని తెలియజేయండి. లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని మీ సపోర్ట్ని తెలియజేయండి. ఈరోజు న్యూ ఇయర్, మన ఫ్రెండ్స్ అందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన కాలం కంటే ఈ సంవత్సరం మీరు ఇంకా ఎక్కువ అభివృద్ధి పొందాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నాతో ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే హ్యాపీ న్యూ ఇయర్ అని మీ కామెంట్ మన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా? నేను వాడిన ఆ రెండు లిరిక్స్, మిగతా ఫైల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి చేసుకోండి. చాలామంది కూడా నా హెల్త్ ఉందని కామెంట్లు చేశారు అండ్ ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేనైతే నార్మల్ అయిపోయాను, రికవర్ అయ్యాను. మీ అందరి సపోర్ట్ వల్ల ఇంత దూరం వచ్చాను. సో ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేటివ్ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ డార్క్ బ్యాక్గ్రౌండ్, ఆ డార్క్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది సో దీని సైజు నియర్లీ 30 సెకండ్స్కి అట్లా డ్రాగ్ చేశాను. తర్వాత కట్ చేసుకుందామండి. ఫస్ట్కి రండి అండ్ లేయరు అండ్ మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఏదైనా ఒక మంచి పిక్ని తీసుకోండి. ఫుల్ ఫోటో అయినా పర్లేదు, హాఫ్ ఫోటో అయినా పర్లేదు. ఇది ఎగ్జాంపుల్ మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇదేం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ముందుగా అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ 0 చేస్తాను, అంటే -100 చేసి ఇదే క్లిక్ చేసి క్రాపింగ్ అనే బటన్లో మాస్క్, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చి క్రాప్ చేద్దాం. ఇలా నీట్గా చేసి ఇలా పైకి పెట్టి కొంచెం పెద్దగా చేద్దాం. కావాలంటే ఇలా రొటేషన్ ఇచ్చుకుందాం, ఎందుకంటే మన చేతిలో పనే కాబట్టి. ఇక్కడికి పెట్టేసి ఇలా చిన్నగా చేయండి. ఇందులోకి అల్పా ఒపాసిటీ అనే లెవెల్లో 70% ఉండాలి. ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ అండ్ వచ్చేసి లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక బ్లాక్ షాడోని ఇచ్చానండి. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. ఇక్కడ మీరు అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, బాయ్స్ అయినా, ఇంకెవరైనా సరే మీ ఫోటోని ఇక్కడ తీసుకోండి. ఫుల్ ఫోటో అయినా పర్లేదు, హాఫ్ ఫోటో అయినా పర్లేదు. నేను ఎగ్జాంపుల్ కాబట్టి అమ్మాయి ఫోటో పెట్టి చూపిస్తున్నాను. మీరు అబ్బాయి అయితే లిరిక్స్ నచ్చుంటే మీ ఫోటోలు ఇక్కడికి మార్చుకోండి. సేమ్ విధానం. మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేస్తే మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుందండి. ఒకవేళ మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ సరిగా కట్ అవ్వలేదు, ఎడ్జెస్ పోయాయి అండ్ హ్యాండ్స్ కట్ అవుతున్నాయి, హెయిర్ పోతుంది అనుకుంటే డిస్క్రిప్షన్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకుంటారని పిక్సార్ట్లో వీడియో చేసి పెట్టాను. ఆ వీడియోని చూసి 2 నిమిషాల్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేయడం నేర్చుకొని మీ ఫోటోని కట్ చేసి ఇక్కడికి పెట్టుకోండి. ఓకే, ఇలా చిన్నగా చేసి ఇక్కడికి పెడుతున్నాను. ఈ విధంగా ఇలా పెట్టేశాను. ఓకే రైట్, కొంచెం పెద్దగా చేద్దాం. ఇలా ఓకే, బాగుంది. చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు లేయరు, ఇప్పుడు టెక్స్ట్. ఇక్కడ మీరేం రాస్తారంటే డెవిల్ అని రాయండి. ఓకే, ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క ఫుల్ స్పేస్ ఇవ్వండి. డెవిల్కి ఇలా ఇచ్చి ఓకే చేయండి. కొంచెం పెద్దగా చేయండి. అండ్ ఫాంట్ అనే ఆప్షన్లో కింద లాటిన్లో B1 అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. కలర్లో బ్లాక్ కలరు. కిందకి వెళ్ళండి. టెక్స్ట్ ఆప్షన్స్లో కింద లైన్ అని ఉంటుంది, తగ్గించండి దగ్గరికి. ఇలా ఇదే క్లిక్ చేసి ఇక్కడ పెట్టండి. స్ట్రోకు లేదా అవుట్లైన్ ఆన్ చేసి అవుట్లైన్ కలర్ వైట్ కలర్. ఓకే, మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేయండి. 3 డాట్స్ డూప్లికేట్. ఓకే, ఇక్కడ మీరు ఫొటోస్ బట్టి పెట్టాలి కదా. ఒకవేళ అమ్మాయిల ఫోటో పెట్టుంటే అమ్మాయిల పేరు పెట్టండి, అబ్బాయిల ఫోటో పెట్టుంటే అబ్బాయిల పేరు పెట్టండి. ఎగ్జాంపుల్ నేనైతే డెవిల్ పిల్ల అని రాస్తున్నాను. లేదు మీకు ఒక నిక్ నేమ్ ఉంది అంటే ఆ పేరు రాసేయండి. అబ్బాయిలు అయితే మీ పేరు రాసుకోండి, మీ ఇష్టం అది. ఇలా పెట్టి కొంచెం చిన్నగా చేసి ఇలా జరిపాను. ఇవి రెండు కూడా ఓకే సరిపడవనే ఫస్ట్కి వచ్చాను. లేయరు అండ్ మీడియా. నేను మీకు 2 లిరిక్స్ ఇచ్చాను, బాయ్స్కి గర్ల్స్కి విడివిడిగా. మీకు ఏ లిరిక్ నచ్చితే ఆ లిరిక్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని ఈ లిరిక్ని సెలెక్ట్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీను ఓకే
బ్యాక్ వచ్చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి, ఇలా ఇక్కడికి పెట్టండి కరెక్ట్గా. లిరికల్ వీడియో చివరికి వచ్చి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఫస్ట్కి రండి, లేయరు మీడియా. నేను మీకు లవ్ పార్టికల్స్ వీడియోని ఒకటి ఇచ్చాను, అది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి, స్క్రీన్ బాగుంటుంది. ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో కొంచెం శాచురేషన్ పెంచుకోండి, డెప్త్ కనపడుతుంది, కొంచెం కాంట్రాస్ట్ ఇంకా డెప్త్ కనపడుతుంది, బాగుంది. నెక్స్ట్ ఫస్ట్కి వచ్చి లేయరు మీడియా. నేను మీకు ఒక బోర్డర్ ఇచ్చానండి, ఫుల్ బోర్డరు, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు. ఇప్పుడు ఈ అమ్మాయి ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ కొంచెం పెంచుకోండి. ఇంకంతేనండి, చేయడం అయిపోయింది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. ఏమైనా అడ్జస్ట్మెంట్లు కావాలంటే చేసుకోండి, ఇలా ఇది మీ చేతిలో పని. ఓకే, ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను చూడండి, ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. మీరు చూసిన డెమో అయితే ఇదే కదా స్టార్టింగ్లో. లిరికల్ వీడియోని కావాలంటే కొంచెం సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కిందకి పైకి ఇలా. ఓకే, ప్లే చేశాను, చూడటానికి చాలా బాగుంది. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ పెట్టాడు, 30 ఫ్రేమ్స్. సేవ్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.